Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. ఈ వీడియోలో మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఒక 30 MCQs అనేటువంటివి డిస్కస్ చేసుకుందాం. ఇందులో మీకు వొకాబులరీ, గ్రామర్ అనేటువంటివి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. సో లెట్ us స్టార్ట్ దిస్. ద స్ట్రీట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ అవర్ సిటీస్ ఆర్ నోటెడ్ ఫర్ దేర్ క్రూకిడ్నెస్. హియర్ ద అండర్లైన్డ్ వర్డ్ ఈస్. ఇక్కడ క్రూకిడ్నెస్ అనేటువంటిది ఇచ్చారు కదా, ఇది ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇది మనకి ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ గా మనం తీసుకోవచ్చు. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. ఇట్ ఈస్ యువర్ టర్న్ టు స్పీక్. ఇట్ ఈస్ యువర్ టర్న్ టు స్పీక్ అన్నారు. ద అండర్లైన్డ్ వర్డ్ ఈస్. ఈ టర్న్ అనేటువంటి దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ నౌన్. ఇక్కడ టర్న్ అనేటువంటిది నౌన్ గా యూజ్ చేయడం జరిగింది. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. Which of the following statements is not true about nouns? Nouns గురించి సరి అయినటువంటి వాక్యం కానిది ఏది? నాట్ ట్రూ అన్నారు. దే నెవర్ చేంజ్ ఫామ్ అకార్డింగ్ టు నంబర్ అండ్ జెండర్. సో నంబరు, జెండరు ప్రకారము అవి వాటి యొక్క ఫామ్ ని చేంజ్ చేసుకోవని ఇచ్చారు. దట్ ఈజ్ రాంగ్. ఓకే, అది మరి ట్రూ ఏంటో చూద్దామా. They name all the things including things we cannot see, hear, touch or smell. Correct. They are the subject and the object of the sentences. Correct. There are rules for using them as singulars and plurals. This is also correct. So fourth one అనేటువంటిది రాంగ్ కాబట్టి నౌన్స్ గురించి ఈ ఆప్షన్ ని మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే దే ఆస్క్డ్ us నాట్ ద ట్రూ అబౌట్ నౌన్స్. ఓకే, నెక్స్ట్ ద సింగులర్ ఫార్మ్ ఆఫ్ అలుమ్ని ఏంటి అంటే అలూమ్నస్. అలూమ్నస్ అనేటువంటిది సింగులర్ ఫార్మ్ ఆఫ్ అలూమి. నెక్స్ట్ వన్, ద ట్రోజన్స్ ర్యాష్ డెసిషన్ టు యాక్సెప్ట్ ద వుడెన్ హార్స్ లెడ్ టు దేర్ డిస్ట్రక్షన్. ఇక్కడ సెలెక్ట్ ద ఆన్సర్ చాయిసెస్ దట్ ఐడెంటిఫైస్ ద నౌన్ ఇన్ ద సెంటెన్స్. అంటే ఇక్కడ ఏంటి అంటే డిస్ట్రక్షన్ అనేటువంటిది ఏమవుతుంది అంటే ఆన్సర్ యొక్క చాయిస్ అనేటువంటిది అవుతుంది. దట్ ఐడెంటిఫైస్ నౌన్ ఇన్ ద సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఓ డియర్ ఈజ్ ఇట్ దేర్ డాష్ మనీ లెఫ్ట్. చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ద బ్లాంక్. ఈజంట్ దేర్ ఎనీ మనీ లెఫ్ట్. ఎనీ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, do you eat much fruit? The underlined word in the sentence is. ఇక్కడ ఫ్రూట్ అనేటువంటి దాన్ని అండర్లైన్ చేశారు. ఇక్కడ మచ్ ఫ్రూట్ అన్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే అన్కౌంటబుల్ నౌన్ గా తీసుకోవాలి. దెన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ నే మనం ఏమనొచ్చు అంటే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని కూడా అనొచ్చు అనమాట. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కి మరొక పేరు ఏంటి అంటే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. అదేంటి అంటే అడ్జెక్టివ్స్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సెంటెన్స్ అన్నారు. ఇదైతే రాంగ్ స్టేట్మెంట్. మరి అడ్జెక్టివ్స్ గురించి కరెక్ట్ ఏంటి? అడ్జెక్టివ్స్ కెన్ కమ్ బిఫోర్ ఏ నౌన్. అడ్జెక్టివ్స్ కెన్ కమ్ ఆఫ్టర్ ఏ లింకింగ్ వర్బ్. సమ్ అడ్జెక్టివ్స్ కెన్ కమ్ ఓన్లీ బిఫోర్ ఏ నౌన్. ఓకే, ఇవంతా కరెక్టే, బట్ ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. నాట్ ట్రూ అన్నారు. ఇదేంటి అంటే అడ్వర్బ్స్ డిస్క్రైబ్స్ ఏ ప్రొనౌన్ అన్నారు. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. మరి అడ్వర్బ్స్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దామా. అడ్వర్బ్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యాడింగ్ ly టు అన్ అడ్జెక్టివ్. నాట్ ఆల్ అడ్వర్బ్స్ దట్ ఎండ్ ఇన్ ly ఆర్ అడ్వర్బ్స్. సమ్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ హ్యావ్ సేమ్ ఫామ్. ఇవన్నీ కూడా కరెక్టే, బట్ లాస్ట్ వన్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, సోహెల్ ఎంజాయ్ స్పెండింగ్ టైమ్ డాష్ ద సినిమా విత్ హిస్ ఫ్రెండ్స్. ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ కరెక్ట్ అవుతుంది. దెన్ దే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ డాష్ ద సీ అన్నారు. బై ద సీ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అన్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఏ వర్డ్ which expresses strong feelings. Then simple present tense is used to follow
యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే టు రైట్ ఫిల్మ్ రివ్యూస్ అండ్ ప్లాట్ సమ్మరీ. సో ప్లాట్ సమ్మరీని గానీ లేదా ఫిల్మ్ రివ్యూస్ని కానీ మనం రాసేటప్పుడు జనరల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ అబౌట్ ద మోడల్ వర్బ్స్ ఈజ్ ట్రూ. మోడల్ వర్బ్స్ గురించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అన్నారు. ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. మోడల్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అబిలిటీ, ఆబ్లిగేషన్, పాసిబిలిటీ ఎట్సెట్రా. నెక్స్ట్ వన్, he must have worked in a university. He must have worked in a university. Match the sentence with the best paraphrase అనేసి ఇచ్చారు. ఐఎమ్ షూర్ హీ వర్క్డ్ ఇన్ ఏ యూనివర్సిటీ అనేటువంటిది కరెక్ట్ పారాఫ్రేజ్ అవుతుంది, అంటే ఎగ్జాక్ట్గా దానికి ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్. ఒక సెంటెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏది అంటే వర్బ్. వర్బ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. యూ థింక్ యు ఆర్ స్మార్ట్, దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అంటే డోంట్ యూ. యూ థింక్ యు ఆర్ స్మార్ట్, డోంట్ యూ, ఇట్లాగా. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఈస్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు రిబ్యూక్, స్కోల్డ్. నెక్స్ట్, బీయింగ్ ద డాటర్, her claim to the property was dash, legitimate. The committee selected me for the job. Right passive voice ఏంటి దీనికి అంటే I was selected by the committee for the job. Next one, the French Revolution was known as the dash of terror, reign of terror. Next, my grandfather is an dash historian, an eminent historian. Next one, the police was searching for dash arms on the airplane, illicit arms. Next, all of a sudden Alice found herself facing a terrible dilemma. Next, for most people a slice of chocolate cake can be irresistible. Now let us see the next one. William Shakespeare is considered the most famous dash all times playwright. Playwright, Playwright. Next, the farmer is too proud to ask for handouts. Next one, at long last the rain is starting to look like it's going to dash, let up. They gave each of us a gift. The underlined word is, ఇక్కడ ఇచ్చినటువంటి అండర్లైన్ వర్డ్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. సో దీంతో మనకి 30 MCQs అనేటువంటివి కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ MCQsని కొంచెం అనలైజ్ చేసుకుంటూ, పాజ్ చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి. దీస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.